తెలంగాణలో అద్భుతం చేసినాం, కేరళలో కూడా ఉద్యోగాలు ఇస్తాం రేవంత్ అన్న చెప్తున్నాడు. తర్వాత ఇది ఒక్కటే అబద్ధం కాదు, రైతు భరోసాట 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరానికి రైతుల అకౌంట్లో వేస్తున్నాడు. కేరళలో చెప్తున్నాడు, తెలంగాణలో 18,000 కోట్లు రైతుల వరకు రైతు భరోసా ఇస్తున్నా అంటున్నాడు. అన్న అసలు 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా మొత్తమే ఇయ్యలే. 2025లో రేవంత్ అన్న రైతు భరోసా కేవలం ఒక్కసారి ఇచ్చిండు కరెక్టు. ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా రాలేదు. ఏప్రిల్ 15వ తారీఖు ఇస్తాడు రైతు భరోసా. ఏం చెప్తాం మళ్ళీ భారీ భారీ డైలాగులు మొత్తం అద్భుతాలు చేసినామని చెప్పి. ఈ డైలాగులు బంద్ చేయవచ్చుగా అన్న, ఈ డ్రామా బంద్ చేయవచ్చుగా, ఎందుకు అక్కడ కూడా పోయి గదే ముచ్చట ఎందుకు? సో రైతు భరోసా విషయంలో ఫెయిల్, పచ్చబద్దాలు. తర్వాత 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసేసిండట అన్న. 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో అవన్నీ మాఫీ చేసేసిండట. సుమారు 26 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినట్ట. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్న చెప్తున్నాడు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టినాం, సుమారు 26 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసేసినాం. రేవంత్ అన్న చెప్తున్నా పచ్చబద్ధం. 40,000 50,000 ఉన్నటువంటి రైతులకు కూడా రుణాలు ఇంకా మాఫీ కాలే. రేవంత్ అన్న ఏమో కేరళలో పోయి కపాలు కొడుతున్నాడు. ఇంకేమంటాడు, 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్ వేయించినాం, స్కూల్ కడుతున్నాం, కాలేజీలు కడుతున్నాం, అన్నీ చెప్తున్నాడు. అన్ని అబద్ధాలే. కేరళలో ఉన్నటువంటి జనం రేవంత్ అన్న చెప్తున్న మాటలు నమ్ముతలేరు. ఎందుకంటే జనాలకు రియాలిటీ తెలుసు కదా, తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, పరిస్థితి ఏంది, కథ ఏందో తెలుసు. రేవంత్ అనే పలుసార్లు చెప్పిండు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా కేరళలో మలయాళం లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మరి సర్క్యులేట్ చేస్తున్నాడు. ఏమని చెప్పిండన్న తెలుసా, తెలంగాణలో భూములు లేవు పంచడానికి, ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వలేము అన్నాడు అన్న. ఈ వీడియోలన్నీ కేరళలో సర్క్యులేట్ అవుతున్నాయట. కేరళ జనాల సోషల్ మీడియాలో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతున్నాయట రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు. రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గంలో అయితే తిరుగుతున్నా ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయట. జనాలు అవన్నీ చూస్తారు కదా. రేవంత్ అన్న చెప్పిండు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, ఆగం అయిపోయింది, మా తన పైసలు లేవు, మేము ఏమి ఇచ్చే పరిస్థితి లేదు, అప్పులపాలు అయిపోయినాం, ఎరికన్నా పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తారు, అపాయింట్మెంట్ ఎవరు ఇస్తలేరు అన్నాడు అన్న. ఇవన్నీ వీడియోలు కేరళలో సర్క్యులేట్ చేస్తారు లాంగ్వేజ్ చేంజ్ చేసి. అన్న తెలుగులో మాట్లాడితే వాళ్ళు మలయాళంలో తమిళ్లో ట్రాన్స్లేషన్ చేసి మరి అక్కడ పెడుతురట వీడియోలు సోషల్ మీడియాలో.